ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు మహిళా నేతలందరూ సమావేశమయ్యారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటే ఈ కార్యక్రమానికి మహిళా నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఇక్కడ చాలామంది మాజీ మంత్రి విడుదల రజనీ గారు, తర్వాత అధికార ప్రతినిధులు శ్యామల, తర్వాత లక్ష్మీ పార్వతి, తర్వాత ఎమ్మెల్సీ విడుదల రజనీ, వీళ్ళంతా కూడా చాలామంది మాట్లాడుతూ దుమ్ము దులిపేశారనే చెప్పాలి. విడుదల రజనీ కూడా నేను భయపడేది లేదు, నీ చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టి ఎన్ని కేసులు పెట్టినా నన్ను బాధ పెట్టాలని చూసినా నేను భయపడి నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. ఈరోజు మీటింగ్కి వచ్చే ముందు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు సంతకం పెట్టి వచ్చాను. నన్ను ఎంతో వేధిస్తున్నారు, నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను రెడ్ బుక్ రాజ్యాంగంలో భయపెట్టాలని చూస్తే నేను భయపడే వ్యక్తిని కాదంటూ కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి. ఇంకా అలాగే విడుదల రజనీ గారు కూడా విడుదల రజనీ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఇంకా ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు కూడా చాలా బాగా మాట్లాడి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పార్వతి, ఈమె లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు 7వ తరగతి కూడా పాస్ అవ్వలేదంటూ కూడా ఆమె ఇచ్చారు. స్టాన్ఫోర్డ్స్ యూనివర్సిటీలో లోకేష్ సర్టిఫికేట్ కొనుక్కున్నారని కూడా చెప్పారు. తర్వాత బ్రిటిషర్లపై పోరాడినట్లు ఇప్పుడు పోరాటం చేయాల్సి అవసరం ఉందని కూడా ఆమె లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. మోసానికి 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఈరోజు సమావేశం నిర్వహించారు. ఇందులో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మొదట ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఎన్నికలకు వెళ్ళినందుకు కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోగానే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కాళ్ళ దగ్గర చేరాడు. చంద్రబాబుని పార్టీలోకి తీసుకోవద్దని అందరూ వ్యతిరేకించారు. లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవలేదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కొనుక్కున్నారు. లోకేష్ 7th క్లాస్ కూడా సరిగా పాస్ అవ్వలేదు. ఇలాంటి అసమర్థుని చంద్రబాబు ప్రజలపై రుద్దారని కూడా పేర్కొన్నారు. మహిళల క్యారెక్టర్ను కించపరిచేలా చంద్రబాబు మహిళలకు చేసే మేలు కించపరచడమేనా మహిళలకు చేసే మేలు అని కూడా ప్రశ్నించారు. బాలకృష్ణ ఈరోజు చక్కగా సినిమాలు చేసుకుంటాడంటే అది వైఎస్ఆర్ పెట్టిన భిక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడాలంటే మహిళల పైనే ఎక్కువ బాధ్యత ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. కానీ భార్యని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఎన్టీఆర్ని బుట్టలో వేసుకున్నాడు. చంద్రబాబుకు చంద్రబాబుకి ఎడారి ఒంటె కథ సరిగ్గా సరిపోతుంది. టెంట్ కింద చోటిస్తే యజమానిని బయటకు తోసేసిన ఒంటె చంద్రబాబు కూడా అదే ఒకే రకం. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఎన్టీఆర్తో నా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ పార్టీ నుండి బయటికి పొమ్మంటే నన్ను బ్రతిమాలుకున్నాడు. నేను పట్టుబడడం వల్లే చంద్రబాబును పార్టీ నుండి బయటికి ఎన్టీఆర్ గెంటేయకుండా ఆగారని కూడా ఆమె పేర్కొన్నారు. ఆ రోజు ఎన్టీఆర్కు ద్రోహం చేయొద్దని నేను కోరాను. ఎన్టీఆర్ని ఎప్పటికీ మోసం చేయనని నా చేతిలో చేయి వేసి తన కొడుకుపై చంద్రబాబు నాయుడు ఒట్టేసి చెప్పాడు. నా దగ్గర ఒట్టేసి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేయి తాకడం కూడా పాపమే. వైస్రాయ్ హోటల్కు వెళ్ళినందుకు ఎన్టీఆర్పై చెప్పులు వేయించాడు, అవమానిస్తే అని కూడా ఆమె బాధపడ్డారు. అవమానిస్తే ఎన్టీఆర్ అంతగా అవమానంతో ఎన్టీఆర్ చనిపోయాడని తెలిసి మేము తీవ్రంగా బాధపడుతున్నాము. అంతగా అవమానించారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్పై క్షుద్ర పూజలు కూడా చేయించిన నీచమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ఆమె ఒంటి కథ కూడా చెప్పారు. అంటే నీడిస్తే అదే చంద్రబాబు నాయుడు నీడిచ్చిన ఒంటినే తోసేసినట్టు ఈ చంద్రబాబు నాయుడు ఇంత నీచమైన వ్యక్తి అంటూ కూడా లక్ష్మీ పార్వతి చాలా మహిళలందరూ కూడా మాట్లాడారు. అంతేకాకుండా చిట్ట సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ రోజు బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే, ప్లీజ్ రేపు ఎలక్షన్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే
జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్నయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడయ్యారు, ఆ ఇంటి పెద్దయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడయ్యారు. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలే, ఏ పరిపాలనలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుండే ఉంటుంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత, దేశంలో నిర్భయ చట్టం వచ్చింది కదా, ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను, నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ఫోను ఎక్కడ దాదాపు 1.5 మంది 2 కోట్ల మంది, మన రజనీ గారు చెప్పాలి, మంది వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఎక్కడ ఏ చిన్న గొంతు ఏదో పోయింది నాకు, గొంతు పోయింది, నిజంగానే పోయింది. పోయినా పర్వాలేదు, మన సంకల్పం చాలా ఓకే. చెప్తా, మా అల్లుడు భాగవతం అంతా వినాలి కదా. అది నేనే చెప్పాలి కదా, అత్తనే. అదే కదా, అల్లుడి భాగవతం అత్తే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు. ఈరోజు నిజానికి సబ్జెక్ట్ అదే నాది. ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, అందువలన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతూ ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకొని, ఎన్టీఆర్కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. దానికి వస్తున్నారు యాక్టర్ అని చెప్పారు. నిజమే అనుకుందామే. తీరా ఎలక్షన్లు వచ్చి 9 నెలల ముందుకు జరిపారు. అయినా కూడా ఎన్టీఆర్ గారు 201 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు ఆ ఎలక్షన్లో. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమయ్యాడు? చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒక అనామకుడు, సుబ్రహ్మణ్యం ఏదో ఉంది పేరు, అలాంటి ఆయన్ని పెడితే ఆయన చేతిలో కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సొంత అల్లుడు ఎన్టీఆర్ గారికి. అంటే ఇతని బీరాలు, ఇతని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇది ఒక ఉదాహరణ. అప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయిన తర్వాత కరెక్ట్గా 2వ నెలలోనే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసాడు. వచ్చి, మామ ఇంకా నాకెవరు దిక్కు, మీరు తప్ప ఎవరిని ఉన్నారా, మీ అల్లుడిని కదా నేను, అందువల్ల దయచేసి నన్ను పార్టీలో చేర్చుకోండి అంటే ఆ రోజు పార్టీ మొత్తం వ్యతిరేకించింది ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కాంగ్రెస్నే మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి ఆ రోజు చెప్పినా కూడా భారీని అడ్డం పెట్టుకున్నాడు. అంటే మొదటి నుంచి ఇతని రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్లో ఉన్నారు, భువనేశ్వరి గారు. ఇదే ఈ మహానుభావుడు, ఇప్పుడు ఈ మహామేధావి ఉన్నాడే లోకేష్, ఈ మహామేధావి ఉన్నాడు. అప్పుడు ఆమెను అడ్డం పెట్టుకొని ఆమెను పంపించి తండ్రి దగ్గర రాయబారం చేయించి మెల్లగా పార్టీలోకి వచ్చాడు. ఎందుకంటే ద క్యామిల్ అండ్ డిజార్ట్ అనే స్టోరీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం, మీ అందరికి గుర్తుంటుంది. 7th క్లాస్లో మన నాంటేల్లో వస్తుంది అది. ఏది మన ఒంటె ప్లస్ ఎడారి,
ఆ ఒంటె ముందు యజమాని అడుగుతుంది. ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఆ యజమాని ఏమో చిన్న గుడారం వేసుకుని కూర్చుంటాడు. అప్పుడు ఒంటి బ్రతిమలాడుతుంది, యజమాని నాకు కొంచెం చలిగా అనిపిస్తుంది, గుడారంలో కొద్దిగా చోటు ఇవ్వరా అంటే పాపం కానీ జాలిపడి తలవరికి పెట్టుకో, ఎక్కువ లేదు ప్లేస్ అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక నా తల బాగానే వెచ్చబడింది, నా వీపు బాగా చలి పెడుతుంది యజమాని, ఇంకొంచెం నన్ను అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం ఇచ్చాడు. ఆ తర్వాత కాళ్ళు మొత్తం దూరిపోయింది, యజమాని బయటికి దోసింది, యజమాని చచ్చిపోయాడు చలికి, ఇవంటి మాత్రం హాయిగా ఉంది. సేమ్ ఈ కథలో ఉండేటువంటి క్యామెల్ లాంటి వాడే చంద్రబాబు నాయుడు. ఒంటే ఈ ఎడారి వంటే. అట్లాగే నా విషయం చెప్తా వినండి. మా పెళ్లికి ముందు బ్రహ్మాండమైన గొడవ, మామూలు గొడవలు చేయలేదు అతను. ఎన్ని విధాల తిరుపతిలో అనౌన్స్మెంట్ చేయటానికి ఎన్టీఆర్ గారు దాదాపు 5-6 లక్షల మంది జనం తిరుపతిలో ఆ రోజు. ఆయన చెప్తూ, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నా ఆరోగ్యం బాగలేనప్పుడు ఒక స్త్రీ నన్ను కాపాడింది, నన్ను ప్రాణాలు రక్షించింది, ఆమె ఒప్పుకుంటే ఆమెను మీ అందరి సాక్షిగా వివాహం చేసుకుంటానని చెప్తే అప్పుడు ఆయన నన్ను పిలిచారు, కమాన్ అండ్ అయాస్ లక్ష్మి అన్నారు. నేను లేచాను కుర్చీలోంచి వెళదామని, అంతే లైట్లు బంద్, మైకులు బంద్. ఏంటి అసలు ఏం జరిగింది ఎవరికి అర్థం కాల. తీరా చూస్తే ఈ చంద్రబాబు నాయుడు మొత్తం బంద్ చేసేసాడు. అంటే మా అనౌన్స్మెంట్ను కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా జీవితాన్ని కూడా గౌరవప్రదంగా పార్టీలో తీసుకొని మంచి పోస్ట్ ఇచ్చి తర్వాత నామినేషన్ అకాడమీ చైర్పర్సన్ చేసి ఇంత గౌరవాన్ని కల్పించిన మరి ఎంత కృతజ్ఞత నాకుందో ఈ కుటుంబం పట్ల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే అమ్మ, ఆయనకు ఆయన నిజంగా మహిళా పక్షపాతి, మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేసిన మహా వ్యక్తి ఆయన తప్పకుండా ఆయన గవర్నమెంట్ మొన్న వచ్చింది, కానీ మనం తెలుసుకోకుండా వాళ్ళ మోసం వల్ల మోసపోయాము. ఈసారి అలా జరగకుండా నా ఉద్దేశం నేను చెప్పాలనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మా మహిళల్నే ఎక్కువ మందిని పెట్టండి మీరు బూత్ కన్వీనర్లుగా. ఎందుకంటే నడుము బిగించి చెంగు కట్టి నడుము దోపేసి మేమందరం కూడా ఫైట్ చేస్తాం, మనం ఎవడొచ్చినా సరే. అదే కదా. 2 ఏళ్ళైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి అనేక మందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా కల్లారా చూస్తూ వారందరికి కూడా సపోర్ట్ గా నిలబడినటువంటి నా సోదరిని మనులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సామాన్య మహిళల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల మరి పోరాటానికి సిద్ధమై మీరందరూ ఈరోజు ఇక్కడి దాకా వచ్చారు. ఇంకా కూడా పోరాడాలనేటువంటి మీ తపనకు, మీ యొక్క ఎంతూజియాజంని నేను అప్రిషియేట్ చేస్తూ, ఇక్కడున్న మీ అందరూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను. ఇక మీ అందరికి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల చాలా కష్టాలు అనుభవించి ఉండొచ్చు. అయినా మీ అందరు ఇక్కడ దాకా వచ్చారు. ఒక విషయం మీకు చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్నా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అయినా కూడా నిలదొక్కుని ఈరోజు మీరు నిలబడ్డారు. ఇంకా మనము ఇలాగా ఇబ్బందులున్న వాళ్ళకు ఎంతో మందికి కూడా మీ అందరూ అండగా ఉన్నారు. ఈ రోజున నా విషయానికే వస్తే మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా
అనేక అంశాలతో కేసులు కట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్గా ఉన్నామని చెప్పి. అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ధైర్యం మన పార్టీ. ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము. ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ ఇదిగో కార్యక్రమాలకు యాక్టివ్గా వస్తున్నారు. ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. అందువల్ల మీకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, పడుతూ ఉండుంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనకు స్ట్రెంగ్త్, మన బలము, మన ధైర్యం మన నాయకుడు జగనన్న మనకున్నారు. కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసైతే ఇక్కడ దాకా మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. బయట ఇక్కడ దాకా శకుంతల గారు చూడండి, ఆవిడ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నారో. మీటింగ్ ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఎస్ 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 చూడండి. ఇక్కడ చూస్తున్నారు అక్క అనంతపూర్ నుంచి. రైట్, ఆవిడ నిజంగా ఆవిడ ధైర్యం మనకు ఆదర్శం. చూడండి, అక్కడుండి ఇంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఇలా మన పార్టీకి మీ అందరూ కూడా, ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడలేరు, మీ అందరిలో కూడా ఇంతే ధైర్యం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఎట్లా ఉందో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ ఈ పార్టీకే ఇక్కడ ఉన్నారంటే మీకు వివిధ హోదాల్లో పార్టీ నుంచి కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికైనా అనిపించుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కమిటీస్ అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు, బట్ లంచ్ టైం అయింది కాబట్టి ఎక్కువ విషయాలకు పోవట్లేదు. ఇక 2024 మేనిఫెస్టో మనం చూసాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు 99% హామీలు మనము అమలు చేయడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అదే కాపీ కొట్టి మన నవరత్నాలు కాస్త కొంచెం పేర్లు మార్చి సూపర్ 6 అని పేరు పెట్టారు. ఇంకేమని ఆశ చూపించారు? జగన్మోహన్ రెడ్డి గారు కన్నా మించి ఇస్తామని చెప్పి ఊదరగొట్టేసి ప్రజలతో ఓట్లే ఇచ్చుకున్నారు. సరే, గెలిచారు, ఓకే. ఇప్పటి వరకు కూడా చూస్తా ఉన్నాం, అందరూ ఈ వేదిక నుంచి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి మొన్న మహానాడు జరిగింది, అందరూ కూడా చూశారు. శ్రీ శక్తి అని చెప్పి ఒక థీమ్ అని చెప్పి ముందుకు వెళ్ళారు. మహానాడులో కూడా ఈ పథకాల గురించి
వారి సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హామీలు మళ్ళీ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు చెప్తారని చూస్తే ఏమీ లేదు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. అదేంటంటే జగనన్న నామస్మరణ, జగనన్నని ఎలా తిట్టాలి, అలా తిట్టాలి, ఇలా తిట్టాలి, మీరు ఇట్లా తిట్టాలి అని చెప్పి ఇక ఎవరికి నచ్చినట్టు ఇక వాళ్ళకి తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి మాటలు మనం చూసాము. అవసరమైతే ఇక అది ఇక పీక్స్ కి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ల దాకా కూడా వెళ్ళి మహానాన్నలా క్లోజ్ చేసుకున్నారు. అయితే ఒక్కటి మనమందరం కూడా ప్రజల్లో ప్రశ్నించాలి. మీరన్నటువంటి మాటలే, మీరు చెప్పినటువంటి మాటలే. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిదన్నారు అమ్మా, 1500 నెలకు అన్నాడు కదా. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకి అంటే 1500 నెలకంటే సంవత్సరానికి 18,000, 2 ఏళ్ళు అయింది, 36,000 వచ్చినాయా ఎవరికన్నా? దాని గురించి చెప్పరు. 36,000 గురించి చెప్పరు. అలాగే 50 ఏళ్ళు నిడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెన్షన్ ఇస్తామన్నారు. అవి వచ్చినాయా ఎవరికన్నా? రాలా, ఇవ్వరు, చెప్పరు వాటి గురించి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ కొరత నడుస్తుంది, ఇంకా ఇచ్చే పనిలేదు వాళ్ళకి. అలా ఇక ఏమో మేము ఇచ్చాము ప్రవేశపెట్టామని అరాకొరగా మాటలు చెప్పి దాని గురించి కూడా స్పష్టత ఇవ్వరు. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు, ఏటికి సమాధానం చెప్పరు. ఇక మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనము మహిళలకి ఆసరా, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇలాంటివి అనేక పథకాలు ఇచ్చాం. మహిళలకి ఇచ్చాము, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాము. డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ గా మహిళల అకౌంట్లకే మనము డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్స్ కి డబ్బులు జమ చేశాము. ఇక ఇవేమీ కూడా ఈ రోజున లేవు. ఏమంటే మాటలు మాత్రమే చెప్తారు. మరి ఈ విధంగా కాలయాపన చేశారు. ఇంకేమంటే ప్రతిసారిగా ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? ఇక నోరు తెరిస్తే విజన్ 2020 అంట, విజన్ 2047 అంట, ఇక మొదలు పెడతారు అని ఇక ఇష్టం వచ్చిన మాటలతో, ఎలివేషన్లతో ఇక చెప్పే పని లేదు. సినిమాలు, సినిమా డైలాగులు, సినిమా ట్రైలర్ని మించిపోయే విధంగా ఇక చెప్తానే ఉంటారు. ఏపీని నంబర్ 1 ప్లేస్ లో తీసుకువెళ్తున్నాను, నంబర్ 1 ప్లేస్ లో పెడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రైతుల్ని బాగా చూసుకుంటున్నామని చెప్తారు. ఇక అవినీతి లేని పాలన ఇస్తామంటారు, పెట్టుబడులు అంటారు. ఇక వాళ్ళు యువతకి నిరుద్యోగ భృతి అంటారు, మహిళలు అంటారు, మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్ అంటారు. ఆఖరికి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు. అలాగే ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని అలా ముగిస్తారు. ఒక్కసారి చూద్దాం మనము మీ విజన్, మీ మాటలు. అవును, ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారంటే డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరుకులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. అంత పీక్స్ లో ఉన్నాయి. ఈ రోజు అంత పీక్స్ కి ఖర్చులు పెరిగినాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో నంబర్ 1 ప్లేస్ లో ఈ రేట్లన్నీ పెంచి తీసుకెళ్తున్నారు. అలాగే రైతులు వెన్నుముక రాష్ట్రానికి అంటారు. ఈరోజు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు. ఎక్కడా కూడా యూరియాలే సరిగా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతుల్ని మోసం చేశాడు. మహిళల ఎంపవర్మెంట్ అంటాడు. అసలు ఏం మాట్లాడతారని వీళ్ళు మాట్లాడతారు మహిళల ఎంపవర్మెంట్ గురించి. అసలు మహిళల ఎంపవర్మెంట్ అన్నా, మహిళల గురించి అన్నా వాస్తవంగా ఆలోచించింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు కదండి, 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం మనము. ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇవ్వక తప్పదన్నట్టుగా ఏదో కొంత ఆలోచన ఇచ్చి చేసి కొద్దిగా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. కూడా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆయనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. అంతేగాని ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మందికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశాలు ఇచ్చాడు. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మహిళల్ని ఎంపవర్ చేయాలి, పొలిటికల్ గా, ఫినాన్షియల్ గా అని చెప్పేసి అన్ని విధాలుగా చెయ్యాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 44 మందికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇక స్థానిక సంస్థల్లో 50% పనులకు, కాంట్రాక్ట్ పనులు కావచ్చు. ఇక మనం ఇచ్చినటువంటి అన్ని పార్టీ పదవుల్లో కూడా నాకు తెలిసి 50% పైగా మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇదంతా ఒక టెస్టిమోనీ అనొచ్చు. ఇదంతా కూడా దేశ రాజకీయాల్లో మనం చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు ఒక పెద్దపీట వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడు హిస్టరీ, చరిత్రగా మిగిలిపోతుందని తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తూ ఉంది.
ఎందుకంటే 2024 జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అలాగే జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఎన్నికల టైంలో వాళ్ళు ఇంటింటికి మేనిఫెస్టోలు పంచారు, బాండ్స్ పంచారు. చూస్తే 2 ఏళ్ళు గడిచిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ, బాండ్స్లో ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈరోజు ఎంత దారుణంగా అంటే అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో మోసగింపబడి ఉన్నారు. దాని మీద చర్చించుకోవడం కోసం ఈరోజు ఈ విధంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంది, అవునా కాదా? ఆ రోజు నమ్మించి ఓట్లు వేయించుకొని మహిళలతో ముఖ్యమంత్రిగా 164 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే మహిళల్ని నమ్మించి నట్టేట ముంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాలన గురించి ఒక్క మాటలో చెప్పండి అంటే ఒకే ఒక మాట చెప్తున్నారు, ఏంటది? వెన్నుపోటు అని. 2 మాటల్లో చెప్పండి అంటే మోసము, దగ అని చెప్తూ ఉన్నారు. 3 మాటల్లో చెప్పండి అంటే అబద్ధాలు, అరాచకాలు, అప్పులు అని 3 మాటల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చెప్తూ ఉన్నారు. అంత దారుణమైన పాలన వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు 2 సంవత్సరాల్లోనే 2 దశాబ్దాలుగా ఎప్పుడూ చూడని నరకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 2 ఏళ్ల పాలన గురించి తీసుకుంటే ఎవరిని అడిగినా ఏంటి జరిగింది అని అడిగితే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, మహిళల మీద దాడులు, అలాగే ఎక్కడ చూసినా మద్యం షాపులు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, అలాగే గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు ఈరోజు పంగనామం పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఆ రోజు అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అడ్డమైన సాకులు చెప్తూ ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. అంత దారుణంగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని చీటింగ్ చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే మహానాడు అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, మీరు అందరూ చూశారు కదా. దానికంట హైబ్రిడ్ మహానాడట. కానీ రాష్ట్ర ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? లో గ్రేడ్ దగానాడు అంటున్నారు. లో గ్రేడ్ దగానాడు అని చెప్తూ ఉన్నారు. దానికి మహానాడు అనే కంటే వెన్నుపోటు నాడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే మహానాడులో గతంలో రాజమండ్రిలో జరిగినప్పుడు వీళ్ళు సూపర్ 6 అని ఒక హామీలు ఇచ్చారు, మీ అందరికి గుర్తుంది కదా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక 2 మహానాడులు అయిపోయాయి. ఆ సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే మేనిఫెస్టోని 420 మేనిఫెస్టోగా ఈరోజు మార్చేసిన పరిస్థితి. ఈరోజు ఈ 2 ఏళ్ల పాలనలో ఎంత దారుణం అంటే ప్రతి ఆడబిడ్డకి వెన్నుపోటు పొడిచారు. అలాగే సొగాలి ప్రీతి తల్లికి వెన్నుపోటు పొడిచారు, గుర్తుంది కదా. అలాగే నిరుద్యోగ మహిళలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే ఉద్యోగస్తులైన మహిళలకు వెన్నుపోటు పడడం జరిగింది. 50 ఏళ్ళ నిండిన మహిళలకు కూడా వెన్నుపోటు పొడిచారు, ఎందుకంటే పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా. అలాగే మహిళా వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచారు. డ్వాక్రా మహిళలకు వెన్నుపోటు పడవడం జరిగింది. బీసీ మహిళలకు వెన్నుపోటు పొడిచారు. గిరిజన మహిళలకు వెన్నుపోటు పొడిచారు. దళిత మహిళలకు వెన్నుపోటు పడవడం జరిగింది. ఈబీసీ మహిళలకు వెన్నుపోటు పడవడం జరిగింది. చదువుకునే ఆడబిడ్డలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే స్కూల్కి వెళ్ళే మైనర్ బాలికలు కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజం చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఉన్న తల్లికి చెల్లికి ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అనేది స్పష్టమవుతూ ఉంది. అంత దారుణమైన వెన్నుపోటు పాలన, వెన్నుపోటు పార్టీ పాలన ఈరోజు వీళ్ళు సాగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు నాకైతే తెలుగుదేశం పార్టీని టీడీపీ బదులు టీవీపీ అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు వెన్నుపోటు పార్టీ అంటే బాగుంటుంది.
ఎందుకంటే నెట్ట నిలువగా అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచారు. అవునా కాదా? ఇప్పుడు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ మహానాడు వీళ్ళు శ్రీశక్తి టీంతో మహానాడు నిర్వర్తించారు. శ్రీశక్తి టీం అట. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అంటూ ఉన్నారు ఏంటంటే దానికి శ్రీశక్తి టీం కాదు, శ్రీవంచన టీం అని పెడితే బాగుంటుంది అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది, అలాగే 50 ఏళ్ళకే పెన్షను ఎగ్గొట్టడం జరిగింది, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఎగ్గొట్టడం జరిగింది, రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం జరిగింది, ఉన్నత విద్య చదువుకునే మహిళలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడం జరిగింది, అలాగే పిల్లల తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టడం జరిగింది. ఏ మొహం పెట్టుకొని వీళ్ళు శ్రీశక్తి టీం అనేసి అంటారో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహానాడులో ఎంత దారుణం అంటే లేడీస్ లేదు, జెంట్స్ లేదు, ప్రతి ఒక్కరు కూడా జగనన్నని మన పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకు ఉన్నారు. ఏమంటే గొడ్డల పార్టీ అట, సైకో పార్టీ అట, ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు. అసలు వీళ్ళెవరికైనా జగనన్న ఎదురుగా నిల్చునే ధైర్యం ఉందా? జగనన్న ఎదురుగా నిల్చుంటే వెన్నులో వణుకొచ్చేసే మనుషులు వీళ్ళేమో జగనన్న కోసం మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహానాడులో వీళ్ళు మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ అనుకుంటూ. మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. మీ తెలుగుదేశం పార్టీకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనము చెప్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే విలువలు విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ గా జగనన్న ఉంటే అధికారం కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకునే మీరెక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మేము చెప్తూ ఉన్నాము. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ వాళ్ళకు రుచి చూపించిన జగనన్న ఎక్కడ? తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ వాళ్ళకి తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మేము చెప్తూ ఉన్నాము. తండ్రి ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలైనా భరించిన జగనన్న ఎక్కడ? తండ్రి లాంటి మామను పదవి కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము. అవునా కాదా? స్వగాలి ప్రీతి కుటుంబానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన జగనన్న ఎక్కడ? ఆ స్వగాలి ప్రీతి తల్లి కన్నీళ్లను రాజకీయం కోసం ఉపయోగించుకున్న మీ పార్టీ ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మేము కూడా చెప్తూ ఉన్నాం. అలాగే ఆడబిడ్డల రక్షణ కోసం దిశా వ్యవస్థను తీసుకొచ్చిన జగనన్న ఎక్కడ? ఆడబిడ్డలను వేధించే ఎమ్మెల్యేలకు వెనకేసుకొస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల్లో 100% అమలు చేసిన జగనన్న ఎక్కడ? హామీల్లో కనీసం మొదటి సంతకాన్ని కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ చేయూతలో 19,000 కోట్లు మహిళల అకౌంట్లో వేసిన జగనన్న ఎక్కడ? మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే డ్వాక్రా మహిళలకు 25,500 కోట్లు 0 వడ్డీని ఆసరా ద్వారా రుణమాఫీ చేసిన జగనన్న ఎక్కడ? అదే డ్వాక్రా మహిళలకు 14,200 కోట్లు ఆ రోజు వడ్డీ మాఫీ చేస్తాను అని చెప్పి, రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే 5,000 కోట్లు 0 వడ్డీ జగనన్న ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్స్ని జగనన్న ఏర్పాటు చేస్తే ప్రతి 50 ఇళ్లకు ఏం చేశారు? బెల్ షాప్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో జగనన్న ఎక్కడ, మీరెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. 8,500 కోట్లతో నాడు నేడు ద్వారా స్కూల్స్ ని జగనన్న అభివృద్ధి చేస్తే కనీసం ఒక ప్రహరీ గోడ కూడా కట్టించని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక విప్లవాన్ని జగనన్న తీసుకొస్తే ఈరోజు ఆ సచివాలయ ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని తీసుకొస్తే ఈరోజు
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసి దాన్ని ఒక స్కామ్ గా మార్చేశారు. అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈ రోజు వాటిని పీపీపీ మోడ్ లో అమ్మకాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము. కాబట్టి నిత్యం కూడా ప్రజల్ని మభ్యపెడుతూ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు జగనన్నని తిట్టడమే పనిగా చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే బ్రాండ్ బ్రాండ్ అంటూ చెప్పుకున్నారు మన మహానాడులో. మేము ఇప్పుడు చెప్తున్నాం, మా బ్రాండ్ సంక్షేమం అయితే మీ బ్రాండ్ సంక్షోభం. అలాగే మా బ్రాండ్ అభివృద్ధి అయితే మీ బ్రాండ్ అరాచకం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకు ఇంకో విషయం, అనిత గారు మీ అందరూ విన్నారు కదా మహానాడులో ఆవిడ మాటలు. జగనన్న ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా కనీస మర్యాద లేకుండా అతగాడు అంట, నంగనాచి అంట. అసలు అలాంటి మాటలు ఆమెకు కానీ ఆమె నాయకులకు కానీ మనం మాట్లాడలేమా? మనకి మాటలు రావా? మనం ఎందుకు సభ్యతతో ఆగుతున్నాం? అనిత గారు ఈ నంగనాచికి ఎలా ఉంటుందో అర్థము తెలియాలంటే ఇంటికి వెళ్ళి అద్దంలో ఆమెను చూసుకుంటే నంగనాచి ఎలా ఉంటుందో ఆ రూపం కనిపిస్తుంది. అనిత గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీరు ఎక్కడైనా టైం ఇవ్వండి, ఏ ప్లేస్ అయినా చెప్పండి, మేము వస్తాం. మా జగనన్న పాలనకు మీ చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య వ్యత్యాసాన్ని మేము వివరిస్తాం. ఎవరి పాలన బాగుంటుందో మేము చెప్తాం, మీరు కూడా చెప్పండి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననో మొన్ననో ఒక చోట ఒక చిన్న విషయం విన్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజున. దేవుడు ఒకళ్ళని రాజు చెయ్యాలనుకుంటే గనక డైరెక్ట్ గా కిరీటాన్ని తెచ్చిపెట్టాడట. ముందు ఆ వ్యక్తికి ఒక యుద్ధాన్ని ఇస్తాడట. ఆ యుద్ధాన్ని నువ్వు ఎంత ధర్మబద్ధంగా చేస్తున్నావన్న దాన్ని బట్టి ఆ దేవుడు నీకు తోడుగా ఉండి అండగా ఉండి నిన్ను రాజును చేసి ఆ తర్వాత నీకు కిరీటాన్ని అప్పచెప్తాడట. ఈ రోజున మన అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేయడానికి ఆయన అధ్యక్షతన మనందరం కూడా ధర్మ యుద్ధాన్ని చేస్తున్నాము. మనం ఇలా ధర్మబద్ధంగా యుద్ధం చేస్తుంటే అవతల పక్క ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధర్మంగా మనందరి మీద విచ్చలవిడిగా నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా దొరికిన ప్రతి వేదిక మీద మన అధినేతని తూలనాడుతూ వారి కుటుంబ సభ్యుల్ని తూలనాడుతూ రాతలు రాసుకుంటూ పోతున్నారు. ఈ రోజున మిగతా విషయాలన్నీ మన నాయకులు మాట్లాడారు కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగా మన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటు ఎంత గట్టిగా మహిళలకి పొడిచారు అంటే దానికి ఖచ్చితంగా మనం తిరిగి అంతకింత ఇంతింత వడ్డీ రూపంలో ఎలాగో ఇచ్చేస్తాం 29వ తారీఖున. కానీ ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్ని ఇన్ని కాదండి, అన్ని ఇన్ని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే మన ముందుంది ఝాన్సీ. ఆ అమ్మాయిని ఎంత వేధించారు అసలు నాకు తెలుసు. నేను మొదటిసారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మొరపెట్టుకుంది. నిజంగా మీ కళ్ళ ముందు మాట్లాడుతున్న నేను 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ ఆయనకి సపోర్టింగ్ గా మాట్లాడినందుకు గాను నా మీద ఎంత అసహ్యంగా పోస్టులు పెట్టారు, ఎంత దాడులు చేశారు జనసేన పార్టీ వాళ్ళు కానీ ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇంకా మాటలతో చెప్పుకోలేమన్నమాట అవి. అంటే ఒక మనిషిని మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసేటువంటి ప్రయత్నం ఈ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అయితే మనం కృంగదీసినంత మాత్రాన కుంగిపోతామా? ఆపేసినంత మాత్రాన ఆగిపోతామా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో నిలబడతాము, పోరాడతాము, పోరాడి గెలుస్తాము. అవునా కాదా? నాకు ఈ సందర్భంగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. ఇది ఒక రాజకీయ నాయకురాలుగా కాదు, ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా
ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు, ఇన్ని వేధింపులు జరుగుతుంటే సోషల్ మీడియా వేదికగా, మీ సోషల్ మీడియా వేదికగా మీకు అవి కనపడవా? మీరు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? మొన్నటికి మొన్న జరిగిన దగానాడులో, వాళ్ళు మహానాడు అంటున్నారు కానీ ఆ దగానాడు అని మనందరికీ తెలుసు. ఆ దగానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారండి, మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే వారికి ఆఖరి రోజు అంటారు. ఇందాక అక్క చెప్పినట్టు బాధితురాలకు ఆఖరి రోజు అవుతోంది తప్ప మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు ఈరోజు బయట. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, నేను ఆయన్ని ప్రేమగా పీపీపీ గారు అని పిలుచుకుంటూ ఉంటాను, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఏమన్నారండి, మహిళలకి ఎవరన్నా అన్యాయం చేస్తే తలలు తీసేసే చట్టాలు తెస్తాము అన్నారు. మరి ఈ రోజున ఆయన ఉలకడు పలకడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. ఆ స్థితిలో దిగజారిపోయి ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఈ రోజు అధికారంలో ఉన్న పెద్దల్ని మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలను కించపరిచే పోస్టులు వైరల్ అవుతుంటే మీరెందుకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోరు? మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే మీ స్పందన ఎక్కడా? ఒక మహిళను అవమానించిన రాజకీయమా? ఇదేనా మీ రాజకీయం? అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? మిమ్మల్ని నిలదీస్తే కేసులు పెడతారా? ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయం? ఆమె అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. విమర్శిస్తే ట్రోలింగ్, ప్రశ్నిస్తే దాడులు, అభిప్రాయం చెబితే బెదిరింపులు. ఇక ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది సోషల్ సైకో బ్యాచ్ ఆఫ్ టీడీపీ అన్నమాట. వీళ్ళకి వేరే పనే ఉండదు. మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన మహిళా నాయకుల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్ వీడియోలు పెట్టడం, మనం ఒక పోస్ట్ పెట్టగానే దాని కింద వల్గర్ కామెంట్స్, అసలు ఇంకా మనం మాట్లాడుకోలేని విధంగా ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడతారంటే అదే పని వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మనం అడిగే ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. తిరిగి మనల్ని ట్రోల్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు పెట్టి, పిక్చర్స్ పెట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా ఇలాగే చేస్తున్నారు. జగనన్న మీద ఇలాగే డీప్ ఫేక్ ఇమేజెస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. భారతమ్మ గారి మీద ఇలాగే సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ ని కూడా అసాసినేట్ చేస్తూ, ఆయన మీద నిందలు వేస్తూ, మీకెంత ధైర్యం ఉంటే బతికున్నోళ్ళకి ఎలాగో మీరు విలువివ్వరు, మీకు చేత కాదు, చనిపోయిన మహానుభావులపై కూడా పడేయడమేనా? వాళ్లపై కూడా అబద్ధ ప్రచారాలా? ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ టీడీపీ ఆఫీస్ ఉంటుందా? ఈ రోజు ఉదయం కూడా నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టారు, తల తీసేసి ఓన్లీ బాడీని అక్కడ పెట్టారు. ఇలాంటి రాజకీయాలు మీరు చేసేది? మన ముందే ఉదాహరణగా రజనమ్మ ఉన్నారు. ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశారు రజనమ్మ, ఎంతగా వేధిస్తారు ఆవిడ్ని, ఎన్ని మాటలు మాట్లాడతారు. కానీ మీరెంత మాట్లాడినా ఎక్కడ తొణకని బెణకని అలాంటి డైనమిక్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాలాంటి వాళ్ళు ఎంతో మంది అదే ధైర్యంతో ముందుకి నడుస్తూ ఉంటాము అని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, మేము అడిగిన ప్రశ్నకు మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. అంతేగాని కుటుంబాలని ఇన్వాల్వ్ చేస్తూ, మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ, ఇదా మీరు చేసేటువంటి నీచపు రాజకీయం, చిల్లర రాజకీయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, పదవులు శాశ్వతం కావు, అధికారాలు శాశ్వతం కావు, కానీ ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా 2029లో ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడిన మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిరోజు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానాలు ఉండవు. కానీ మా మహిళల గురించి మాట్లాడతారు, మా మహిళా నాయకుల గురించి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తారు మీరు. ఈ ప్రశ్నలు ఏవైతే అడుగుతున్నామో అవి వ్యక్తులపై కాదు, మా ప్రశ్నలు మీ బాధ్యతలపై. మీరు అంటూ ఉంటారు కదా, టీడీపీ నాయకులు అంతా కూడా మేము ప్రతిరోజు మా సోషల్ మీడియాని
టాప్ టు బాటమ్ మేము ఫాలో అవుతూ ఉంటాము అని. మరి మహిళల మీద, మా మహిళా నాయకుల మీద ఇంత నీచంగా చేసేటువంటి పోస్టులు, మా కార్యకర్తల మీద పెట్టేటువంటి మార్ఫింగ్ ఇమేజెస్, వీడియోస్ మీ టైం లైన్లో కనిపించవా? మీ స్క్రీన్ మీద కనబడవా? ఇక కేసులు గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియా కేసులే 330కి పైగా పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంక్లైన్డ్ గా ఉంటారో, సానుభూతి పరులుగా ఉంటారో వాళ్ళందరి మీద, మహిళలని లేదు, చదువుకునే పిల్లలని లేదు, టీనేజర్స్ ఎవరైతే జగనన్నకి ఫరగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు. 338 కేసులు. మీరు మళ్ళీ శాంతి భద్రతలు అంటూ మాట్లాడుతూ ఉంటారు. సైబర్ క్రైమ్ లో ఎన్ని కేసులు నమోదయ్యో తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు మీకు? గత 2 సంవత్సరాల్లో సిఐడి సైబర్ క్రైమ్ లో 28,000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కటి కూడా మీరు యాక్షన్ తీసుకోలేరు, ఒక్కటి కూడా. ఇది మీరు రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలపై మీరు తీసుకున్నటువంటి చర్య ఏంటయ్యా అంటే గుండు సున్నా. తీసుకున్నటువంటి చర్య గుండు సున్నా. రోజు పాలన గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ మహిళా రక్షణ విషయంలోనే మీరేం చేయలేనప్పుడు అసలు మీ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటంట నేను. ఒక మహిళకి నువ్వు ధైర్యాన్ని కల్పించలేనప్పుడు నీ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? నిజంగా ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మహిళా మండలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాము. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, మౌత్ పబ్లిసిటీ అని. ఆ మౌత్ పబ్లిసిటీ అనేది మన మహిళలను చాలా బాగా చేయగలం. ఒకళ్ళని దింపాలన్నా మహిళల వల్లే అవుతుంది. ఒకళ్ళని రాజ్యాధికారం చేసి కూర్చోపెట్టాలన్నా అది మహిళల వల్లే అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని, దుర్మార్గాల్ని ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పే ప్రయత్నం చేయండి. మీ నుంచి అది మొదలయ్యి ప్రతి ఒక్క గడపకి ఆయన చేసినటువంటి వెన్నుపోటు చేరాలి. ఈ విధంగా మనం ఈ గత 2 ఏళ్లు ఈయన చేసినటువంటి అన్యాయాల్ని ప్రజలకి తెలిసేలా ప్రయత్నం చేద్దాము అని మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ, ఇది ఈ రోజు ఈయనకి అలవాటైనది కాదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నారు. అప్పట్లో లక్ష్మీపార్వతి గారిపై కార్టూన్లు వేయించి ఈనాడు పేపర్ ఆధారంగా ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టారో మనందరం కూడా తెలుసు. దీన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. నాయకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ జగన్ నాయకుడు మాత్రం ఒక్కడే. అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఖచ్చితంగా ఈ ధర్మ యుద్ధాన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్దాము. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేసి కూర్చోబెడదాము. ఇది మహిళలందరం కూడా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రమాణంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, జోహార్ వైఎస్ఆర్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జై జగన్. లాస్ట్ ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తొస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త హామీ తీసుకొస్తాడు. ఈ మనమైతే అట్లాంటి హామీల్లో పోటీ పడలేము. సో దాటేయచ్చు. దాటలేదనుకో ఓ 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళకి రెడీ అవుతాం. ఎందుకంటే మొత్తం ఈసారి స్టేట్ని పిండినాడు. పిండి అసలు ఇక్కడ ఒక్క చోట ఈ పక్కనే, మన పక్కనే నాకు తెలిసి ఈసారి 1 లక్ష కోట్లు ఎంతో ఇప్పటికే నెక్స్ట్ ఎలక్షన్లకి 2 లక్షల కోట్లు తీసుకొస్తే దాంట్లో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు మింగేస్తే ఇంకా మిగిలిందంతా చిల్లర బోనస్, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, దాంట్లో సాంబార్ కొంత ఇది కొంత వేసుకున్నట్టు కింద వాళ్ళ తమ్ముళ్ళు తీసుకుంటే. సో మన రాష్ట్రం చేసే అప్పు, ఇంకా పక్కన సహజ వనరులు ఏముంటే మైనింగ్ కానీ ఇంకా మిగిలినవన్నీ కొట్టేస్తే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లకు ఒకవేళ పోతే 5 years తర్వాత మళ్ళీ రావచ్చు. డబ్బుతో కాందే ఉంది. ఇది ఒక మాఫియా ముఠా. అది మాఫియాకు అధికారం వస్తే ఎట్లుంటుంది ముఠా కంటే అదిగో ఇక్కడ కనపడుతుంది. మనం ఎక్కడనో దక్షిణ అమెరికాలోనో మాఫియా ముఠాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ ఉంటాయి. ఆయన ఎవరో గల్ఫ్లో ఉండే ఒకడు, ఇంకో దగ్గర ఎవడో ఉంటాడు. వాళ్ళది అవంతా ఒక అండర్ వరల్డ్, ఒక ప్యారలల్ చీకటి సామ్రాజ్యం. దానికి వాళ్ళ అధిపతులు. ఆ చీకటి సామ్రాజ్యాధిపతే రాజ్యాంగ అధిపతి కూడా అయితే, స్టేట్ హెడ్ అయితే ఎట్లుంటుంది అంటే ఇదిగో మన దగ్గర చూస్తాను. ఎంటైర్ దీనికి తోడు మొత్తం మన మెదళ్ళను కూడా కంట్రోల్ చేసే మీడియా పవర్. పొద్దున్న లేస్తే నేను ఈ తెల్ల చొక్కా అంటే నాకే అనుమానం వచ్చేట్టు నల్లదంటే అవనే నల్లదేమో అనుకొని ఆ బ్రాహ్మణుడు ఏదో మేక కథ ఉంది కదా, నల్ల మేక అనో ఏదో అంటే అది పోతే కుక్క అంటే 3 సార్లు అంటే ఏదో ఉన్నట్టు నేను వదిలేసిపోతాడని మేకని తీసుకుపోతా.
అప్పుడు చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎంత ఉంటారా మనుషులు అనుకున్నాం. అట్లా మనుషులు తయారు చేయొచ్చు అనేది మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా డూబియస్ క్రెడిట్ అంటారు, అలాంటిది ఆయనకు ప్రపంచ స్థాయిలోనే. ఇంతకుముందు గోబెల్స్ అనేవాళ్ళు, గోబెల్స్ అనేవాడు ప్రచారానికి మాత్రమే, అలాంటి 1,00,000 గోబెల్స్. మనకు తెలిసిన మారీచులు 1,00,000 మంది, మాఫియా, ఇంటర్నెట్. ఆయన మనకు ఈయనకు పెడతాడు ఎస్కోబార్ అని. ఆయన ఎస్కోబార్ కాదు, ఎస్కోబార్లకు 1,00,000 మంది ఎస్కోబార్లు, 1,00,000 మంది దావూద్ ఇబ్రహంలు ఆలోచనల్లో. ఈయన తుపాకీ పట్టుకోలేకపోవచ్చు, కాల్చకపోవచ్చు, లేదా అలాంటి చేయలేదు, కానీ అలాంటి ఆలోచనలు ఉండేవాడు. అందుకని ఎప్పుడు అంటుంటా వికృతమైన ఆలోచనలు. మళ్ళీ దానికంటే ఏదో సంకరం అన్నాడని చెప్పి దానికి తిడతారు. కానీ ఒక నక్క, హైనా, తోడేలు, ఈ ఆలోచనలు, అలాంటి ఆలోచనలన్నీ కలిస్తే, ఒక రాక్షసులు, పిశాచాలు ఆలోచనలు కలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో మనకు కనపడేది. విశృంఖలత్వం ఉంటుంది, విచ్చలవిడితనం ఉంటుంది, అరాచకం ఉంటుంది. అది కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కంట్రోల్లో? వాళ్ళ కంట్రోల్లో. ఏదో ఒకటి రెండు. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ డీలింగ్ విత్ హిమ్, వీఆర్ ఫైటింగ్. అలాంటి వాడికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం, అలాంటి శక్తికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఊతకర్రలు కూడా గట్టిగా, ఊతకర్రలను పెట్టుకొని గట్టిగా అదే ఊతకర్రలతోనే స్ట్రాంగ్గా అడుగులు వేస్తున్నాను అనుకుంటున్నాడు. ఈ సమయంలో కావాల్సింది కేవలం మన కన్విక్షను, మనకు కనపడుతున్న ఆధారాలు మన దగ్గర కాకుండా కిందికి పోవాలి. ఈయన ఈ నెల రోజులు మనం చూస్తే 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఏ ప్రభుత్వం అయినా, అది ఎంత చెత్త ప్రభుత్వమైనా, ఇదిగో ఇది చేశామని చెప్పి చెప్పుకుంటూ రావాలి. రోజు ఎవరో వీడి బినామీ వాడు, వాడి బినామీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇది, ఇంకొకటి ఈరోజు తీసుకోదేంట 8,000 కోట్లు. ఎట్లా 8,000 కోట్లు? ఏదో అర్థం కాదు. ఇప్పుడు జరుగుతుంది ఎక్కడ చూసినా, రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఇది అది లేకుండా యంత్రాలు పెట్టి డే అండ్ నైట్ కరకట్టలో ఆయన ఇంటి వెనక పక్కే జరుగుతుంది. ఎవరిబడి ఈజ్ సీయింగ్ ఇట్. రాష్ట్రం అంతా ఇదిగా జరుగుతోంది. ఎవరి కంట్రోల్లో జరుగుతుంది అని తెలుసు. దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది. కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి నిన్న, ఈరోజు ఇష్యూ బర్నింగ్ ఇష్యూ, యూత్కు సంబంధించింది. దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు అక్కడ, దానికి సంబంధించి ఏవి కనపడదు, అక్కడ కనపడదు. ఆ పేపర్లలో కానీ ఆ మీడియాలో కానీ ఏమొస్తాయంటే సంబంధం లేదంటే గొడ్డలి పార్టీ, అది రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగేది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు ఆయనకు. ఎందుకు ఆయనకు అట్లా కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా మెడలో? రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళకు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేక ఇంకోరు మాదిరి కనపడతాడు? ఎట్లా కనపడతాడు? అది దాన్ని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాడి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదన్నా చేయొచ్చమ్మా. మీ అందరికీ మనందరికీ తెలుసు 2017 ప్లీనరీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది ఈయన అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. 4 దశలు ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం. ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అదేంటది, ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లకు కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు.
అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దాని రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నా, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటి ఏదో అంటున్నాడు, పెళ్లిళ్ళకి ఇస్తాను కావాలంటే, పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు. పారిశ్రామికలు చేసుకోండి, ₹1,00,000 ఇస్తా అంటున్నాడు. ₹1,00,000 కూడా పరిశ్రమ పెట్టగలడానికి కూడా చేయగలరు. ఏదో ఫలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలి. అలా తయారు కావాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడే దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరంలా, వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర, అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ మౌల్డ్ చేయడం. ఇది ఎంత జరిగితే అంతగా మీ పటిమ కూడా అది పెరుగుతుంది, నాయకత్వ పటిమ పెరుగుతుంది. కొత్త వాళ్ళకన్నా అందరికీ అదే, మిగిలిన పార్టీలో ఎవరికైనా అదే, వేరే ఇదేం రూల్ ఏం లేదు దీనికి. మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే నాయకుడు కూడా మీకు పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి. ఎలాగూ వాళ్ళు 33% ఏది, ఈయన అవకాశం వస్తే 50% ఎప్పుడూ రెడీగా ఇవ్వాలనుకుంటూనే ఉంటారు. ఆ 50% ఏదో ఎవరో కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఇది కాకుండా నాయకురాలుగా వస్తే ఏదంటే పార్టీకి మంచిది, ప్రజలకు మంచిది. పాపం వెనకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. అట్లా కాకపోతే ఆయన మనం వెనకబడి వస్తాడు. అలా ఇది కాకుండా చేసి మిమ్మల్ని నాయకురాలుగా పూర్తిగా ఎదగడానికి దొరికిన ఈ అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాం. ఈ 2 ఏళ్ళు అనే దాంట్లో ఈ పూర్తి అయ్యేసరికి ఈ మహిళా విభాగమే కాకుండా పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కానీ కింది స్థాయిలో మన కమిటీల్లో గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ దాన్ని ఏమంటాము, స్వతంత్రంగా సొంతంగా ఆ నాయకత్వం తీసుకునే రకంగా వస్తే రేపు లోకల్ బాడీస్లో కూడా ప్రాతినిధ్యం మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వచ్చే ఎన్నికలకు ఎవరిబడి ఈజ్ హోపింగ్. ఎలాగూ డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ లేకపోతే ఇదైతే వస్తుందంటారు, లేవు 2 వస్తాయని. వచ్చే టైంకు మనకు ఖచ్చితంగా పోటీ రావాలా, ఎక్కువ మంది ఎస్ మేము కంటెస్ట్లో ఉంటామనేది రావాలి, స్వతంత్రంగా రాగలిగిన శక్తి రావాలి. దానికి ఈ కార్యక్రమాలన్నీ వాడుకోవాల్సిందిగా